ప్రేమ ఈ ఒక్క పదానికే ఎన్ని అర్థాలు, ఎన్ని రూపాలు. కొన్నిసార్లు ఒక పండగలా జరుపుకుంటాం, కొన్నిసార్లేమో మనల్ని పూర్తిగా మార్చేసే ఒక శక్తిగా అనుభవిస్తాం. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే, అందరికీ తెలిసిన వ్యాలంటైన్స్ డే అనే ఒక బయటి వేడుకతో మొదలుపెట్టి ప్రేమ అసలైన అర్థమేంటి, దాని లోపలి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. వ్యాలంటైన్స్ డే అనగామే గుర్తొచ్చేదేంటి? ప్రేమ, సంతోషం. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఒక చిన్న ప్రశ్న కూడా మొదలవుతుంది కదా. ఇది నిజంగా ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజా? లేకపోతే గిఫ్ట్లు కొనాలి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి, అందర్లా మనం కూడా ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటొక ప్రెషర్ డేనా? ఏమంటారు? ఇప్పుడు మనం చూస్తున్న ఈ గిఫ్ట్లు, చాక్లెట్లు, ఈ హడావిడి, వీటన్నింటికీ చాలా ఏళ్ల క్రితం ఈ వ్యాలంటైన్స్ డే వెనుక ఒక పెద్ద కథ ఉంది. అది ఒక త్యాగం, ఒక తిరుగుబాటుతో ముడిపడే ఉంది. అసలీరోజు ఎలా మొదలైందో, ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. దీని ప్రయాణం చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. చూడండి, ఇది మొదలైంది క్రీస్తుశకం 3వ శతాబ్దంలో. సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక పూజారి ప్రేమ కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారు. అక్కడతో మొదలైంది. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు పోప్ గెలాసియస్ ఆయన చేసిన త్యాగాన్ని గౌరవిస్తూ ఫిబ్రవరి 14ని ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రకటించారు. మరికొంతకాలం గడిచాక మధ్యయుగంలో కవులు ఈ రోజుకి రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ప్రేమలేఖలు పాపులర్ అయ్యాయి. ఇక అక్కడ నుంచి మనమిప్పుడున్న ఆధునిక యుగానికి వచ్చేసరికి కథం మొత్తం మారిపోయింది. ప్రింటెడ్ కార్డులు, చాక్లెట్లు, పువ్వులు, ఇది పూర్తిగా ఒక కమర్షియల్ ఈవెంట్గా మారిపోయింది. ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక త్యాగంతో మొదలైన కథ ఇప్పుడు ఒక వ్యాపారంగా ఎలా మారిపోయిందో. సరే, ఆ పాత కథ, చరిత్ర అంతా పక్కన పెడితే మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో వ్యాలంటైన్స్ డే అంటే సింపుల్గా ఒక పండగ అని చెప్పలేం. ఎందుకంటే దానిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యంగా ఇండియాలో, సిటీల్లో ఉండే యూత్కైతే ఇదొక మిక్స్డ్ ఫీలింగ్. ఒకవైపు నిజంగానే రొమాంటిక్ సెలబ్రేషన్ ఉంటుంది, కానీ మరోవైపు చూసావా వాళ్ళు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారో అని పోల్చుకునే ఒక సోషల్ ప్రెషర్. ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలి, ఖర్చు పెట్టాలి అనే ఒక కమర్షియల్ ఒత్తిడి. ఇంకోవైపు అసలిది మన కల్చరేనా అనే ఒక పెద్ద డిబేట్. ఇవన్నీ కలిస్తేనే ఇప్పటి వ్యాలంటైన్స్ డే అన్నమాట. ఈ సెలబ్రేషన్ వెనుకున్న ఒక డార్క్ సైడ్ ఇది. ఆలోచించండి, సింగిల్గా ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసినప్పుడు ఒంటరితనం, అసమర్థత ఫీలింగ్స్ రావచ్చు. ఇక రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళకైతే నేను సరిగ్గా చేస్తున్నానా, నా పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారా అనే టెన్షన్. ఇదంతా చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. ప్రేమ అంటే ఒక్కరోజు చేసే ప్రదర్శన కాదు. అసలైన ప్రేమ అంటే ప్రతిరోజూ ఒకరిపై ఒకరు చూపించే గౌరవం, ఇచ్చే సపోర్ట్. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక రోజు పండగ, దాని చుట్టూ ఉన్న ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒకవేళ ప్రేమను చూడ్డానికి ఇంకో దారి ఉంటే, దాన్ని కేవలం ఒక రోజుగా కాకుండా మన జీవిత ప్రయాణంలో ఒక భాగంగా చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే విషయాన్ని మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం ఎలా చూసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మన ప్రాచీన భారతీయ తాత్వికత ప్రకారం ప్రేమ అనేది ఒక స్విచ్ వేసినట్టు అకస్మాత్తుగా వచ్చే ఫీలింగ్ కాదు. అదొక ప్రయాణం. ఇంకా చెప్పాలంటే అదొక నిచ్చెన లాంటిది. మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ప్రతి మెట్టు చాలా ముఖ్యం. ఏంటా మెట్లు? ఆ ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దామా? మన ప్రాచీన ఋషులు ప్రేమను ఒక ప్రేమ సోపానం అని పిలిచారు. అంటే ఒక నిచ్చెన అనుమాట. ఇందులో మొదటి మెట్టు కామం, అంటే శారీరక ఆకర్షణ. అక్కడ్నుంచి రెండో మెట్టు ప్రేమ, అంటే ఎమోషనల్ బాండింగ్. ఆ తర్వాత గృహస్థ, అంటే బాధ్యతతో కూడిన భాగస్వామ్యం. ఇక చివరిగా భక్తి, అంటే దైవికమైన, విశ్వవ్యాప్తమైన ప్రేమ. వాళ్ళేం చెప్పారంటే ఈ మెట్లను ఒకదాంతర్వాత ఒకటి ఎక్కాలి. మధ్యలో ఏ మెట్టు స్కిప్ చేయకూడదు. అలా చేస్తే బంధంలో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సరే, ఇక్కడే మనందరి రిలేషన్షిప్స్లో వచ్చే చాలా సమస్యలకే ఒక సమాధానం దొరుకుతుంది. మనం ప్రేమ అని అనుకుంటున్నది నిజంగా ప్రేమేనా, లేక దానికి వేరే పేరేమైనా ఉందా? ప్రేమకి, అనుబంధానికి, అటాచ్మెంట్కి మధ్య ఉన్న ఆ చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అర్థమైతే చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. ముందుగా ప్రేమ అంటే ఏంటో చూద్దాం. ప్రేమ అంటే స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అంటే ఎదుటివారి మంచిని కోరుకోవడం. అంతే, వాళ్ళు మన సొంతం కావాలి అనే ఫీలింగ్ ఉండదు.
అందుకే ప్రేమ ఇద్దరికీ స్వేచ్ఛనిస్తుంది, మనశ్శాంతిని, బలాన్ని ఇస్తుంది, ఇద్దరూ ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. ఇక దీనికి పూర్తి ఆపోజిట్ రాగం లేదా అటాచ్మెంట్, అంటే అంటిపెట్టుకుని ఉండటం, ఆధారపడటం, ఈ వ్యక్తి నావాళ్లు, నాకే సొంతం అనే ఒక పొజెసివ్నెస్, వాళ్లు మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో అనే భయం, వాళ్లని కంట్రోల్ చేయాలనే కోరిక, ఇవన్నీ దీన్నుంచే వస్తాయి. నిజానికి మన సంబంధాలలో చాలా బాధలకి కారణం ప్రేమే కాదు, ఈ అటాచ్మెంటే. ఈ రెండింటి మధ్య తేడా ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి. ప్రేమ ఎదుటివారి స్వేచ్ఛను గౌరవిస్తుంది, కాని అటాచ్మెంట్ స్వేచ్ఛ అంటేనే భయపడుతుంది. ప్రేమలో అంచనాలు తక్కువగా ఉంటాయి, అటాచ్మెంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రేమ ఎదుటివాళ్లు ఎదగాలని కోరుకుంటే, అటాచ్మెంట్ వాళ్లని కట్టిపడేయాలని చూస్తుంది. ఈ ఒక్క తేడాని మనం గమనించగలిగితే మన సంబంధాల్లో చాలా మార్పొస్తుంది. సో మన ప్రాచీన జ్ఞానం చాలా స్పష్టంగా ఒక మాట చెబుతోంది. మనకి బాధ కలిగించేది ప్రేమ కాదు, అటాచ్మెంట్ని ప్రేమ అనుకుని పొరబడటమే. రైట్. ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు కోణాలను చూసాం. ఒకటి ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేయడం మీద ఫోకస్ చేసేది, ఇంకొకటి మనమే ప్రేమగా మారడం మీద ఫోకస్ చేసేది. మరి ఈ రెండు ఫిలాసఫీలను పక్కపక్కన పెట్టి చూస్తే మనకు ఏం కనిపిస్తుంది? చూడండి, ఈ రెండు మార్గాలు చాలా భిన్నమైనవి. వ్యాలంటైన్స్ డే లాంటి వేడుకల ఫోకస్ అంతా ప్రేమను బయటకు ఎలా చూపించాలి అనే దానిపై ఉంటుంది. అంటే గిఫ్టులు, మాటలు, పనుల ద్వారా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం. కానీ మన భారతీయ జ్ఞానం ఏం చెబుతోందంటే ఫోకస్ బయట కాదు, లోపల ఉండాలి అని. అంటే మనమే ఒక ప్రేమ స్వరూపంగా మారాలి. అది ఒక్కరోజుతో అయ్యేది కాదు, అదొక నిరంతర పరివర్తన. ఈ ప్రేమగా మారడం అనే అద్భుతమైన ఐడియాని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది ఇదే. ప్రేమ అనేది మనం సంపాదించుకునే వస్తువు కాదు, ప్రేమ అనేది మనమే మారాల్సిన ఒక ఉన్నతమైన స్థితి. కాబట్టి ఈ రెండు దారుల గురించి తెలుసుకున్న తర్వాత ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రేమను బయటకు చూపించడానికా, లేక మనమే ప్రేమగా మారడానికా? అసలు మనకు ప్రేమంటే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.